श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई
బాబా సాయి 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 సాయి బాబా 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 సాయి
बाबा साई 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 साई बाबा 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 साई
बाबा साईं बाबा साईं साईं बाबा 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 24వ అధ్యాయం, నిన్నటి తరువాయి. చూడ్డానికి ఇది చాలా చిన్న తత్వం అనిపిస్తుంది. వ్యవహారంలోకి తీసుకొస్తే అది ఎంతో మహత్వమైనదని తెలుస్తుంది. నాలుకతో తీసుకోవడం గురించి, అంటే నోటితో ఏదైనా తినటం గురించి చెప్పబడిన సంగతి కేవలం కొద్ది లక్షణాలతో చెప్పబడినట్లు, నిజానికి ఇది 5 విషయాల గురించే చెప్పబడింది. విషయాలను అనుభవించాలనే కోరిక ఉన్నవారికి పారమార్థిక లాభం కలగదు. విషయాలపై ఆధిపత్యం సంపాదించే వారికే పరమార్థం దాసురాలవుతుంది. యదా పంచావతిష్టంతే జ్ఞానాన్ని మనసా సహా
బుద్ధిశ్చ న విచేష్టతి తామహు పరమాం గతిం. అంటే యోగాభ్యాసం చేస్తూ చేస్తూ మనస్సుతో సహా పంచేంద్రియాలు గొప్పగా స్థిరమై బుద్ధి కూడా ఏ రకమైన పనులని చేయక ఆపేసిన ఆ స్థితిని యోగాభ్యాసంలోని సర్వోత్తమ స్థితి అంటారు. అలా కఠోపనిషత్తు 2వ అధ్యాయం 3వ వల్లిలో ఈ మంత్రంలో అన్నారు. దాన్ని బాబా ఈ పరిహాస నిమిత్తంతో దృఢంగా బాగా ముద్రింపజేశారు. శబ్ద స్పర్శ రూప గంధం అనే మిగిలిన ఈ 4 విషయాలకు ఈ గోష్ఠితో సంబంధం ఉంది. ఇవి చూపించి ప్రస్తుత కథతో వాటిని మేళవించిన బాబా ఈ వ్యాఖ్యానం ఎంత ప్రబోధాత్మకం. బాబా అన్నారు, మనసు బుద్ధి మొదలైన ఇంద్రియాలు విషయాలను అనుభవించాలని ఉపలాటపడినప్పుడు భక్తులు మొదట నన్ను స్మరించాలి. అప్పుడు విషయాలు మెల్లమెల్లగా నాకే అర్పణమైపోతాయి. ఇంద్రియాలు విషయాలు లేకుండా ఉండడం అనేది ఎన్నటికీ సంభవించదు. అయితే వాటిని ఒకవేళ గురు చరణాలు కల్పిస్తే వాటి పట్ల ఆసక్తి సహజంగా తక్కువ అవుతుంది. ఏదైనా ఇచ్చ ఉత్పన్నమైనప్పటికీ దాన్ని నా విషయంలోనే పెట్టుకోవాలి. కోపం వస్తే నాపైనే కోపించాలి. అభిమానం, దురాగ్రహం ఇత్యాదులను కూడా భక్తులు నా పాదాలకే సమర్పించాలి. కామ, క్రోధ, అభిమానం మొదలైన వృత్తులు ఒకవేళ తీవ్రంగా చెలరేగి వచ్చినప్పటికీ వాటిని ఒక్క నాకే గురిపెట్టి సూటిగా వదలండి. ఈ ప్రకారంగా క్రమక్రమంగా అలా మనోవృత్తులను శ్రీహరి నశింపచేస్తాడు. కామ, క్రోధ, అభిమానాలనే విషపూరిత త్రికుటాల తరంగాలను గోవిందుడు దూరం చేస్తాడు. అంతేకాక ఈ క్షుబ్ధ మనోవృత్తులు నా స్వరూపంలో లయమవుతాయి, లేదా అవి నా స్వరూపంగానే అయిపోతాయి, నా వద్ద శాంతిస్తాయి. అలా అలవాటైతే మనోవృత్తి తానే శక్తిహీనమవుతుంది. కాలం గడిచే కొద్దీ అది నిర్మూలించబడి మనోవృత్తి శూన్యమవుతుంది. గురువు అన్ని వేళలా దగ్గరే ఉన్నారన్న భావన మనసులో దృఢంగా ఉన్నవారికి విషయాలు ఆ ప్రకారంగా ఎన్నటికీ బాధ కలిగించవు. అలాంటి చక్కటి భావన నాటుకున్న చోట సంసార బంధనాలు విడిపోయినట్లు తెలుసుకోవాలి. ప్రతి విషయంలోనూ గురువు ప్రకటమైనట్లయితే, లేదా విషయాల రూపంతో గురువు స్వయంగా నటించినట్లయితే అప్పుడు విషయానుభవాలను ఎంత స్వల్పంగా తీసుకున్నా అప్పుడు బాబా ఎంతో దగ్గరలో ఉన్నారన్న భావన మూలంగా ఆ విషయాలు అనుభవించటానికి యోగ్యమైనవా అయోగ్యమైనవా అన్న ఆలోచన మనసులో చెలరేగుతుంది. అయోగ్యమైన విషయాలు సహజంగానే అణిగిపోతాయి. వ్యసనపరులైన భక్తుల వ్యసనాలు తొలగిపోయి దృఢ అభ్యాసంతో మనసు మూలంలోకి మళ్ళితే సేవింపదగని విషయాలు అనుభవించటం వారికి ఇష్టమనిపించదు. అప్పుడు వారు విషయాలను ఆధీనంలోకి తీసుకోవటానికి తత్పరులవుతారు. వేదాలు ఈ సమస్త నియమాలకి మూలస్థానం. అందులోని నియమాలను అనుసరించి వారు విషయాలను సేవిస్తారు. విశృంఖలంగా ప్రవర్తించరు. అలా మనసుకు అభ్యాసమైతే విషయాల గురించిన ఆలోచన క్షీణిస్తుంది. గురు భజనలో ప్రీతి ఉత్పన్నమై శుద్ధ జ్ఞానమనే అంకురం మొలకెత్తుతుంది. తరువాత శుద్ధ జ్ఞానం పెరిగిందంటే దేహబుద్ధి అనే బంధనం తెగిపోతుంది. అప్పుడు అదే బుద్ధి అహం బ్రహ్మలో, అంటే నేనే బ్రహ్మ, అంటే పరమేశ్వరుని అనే ఆలోచనలో మునిగి అనేక రకాలుగా సుఖం ప్రాప్తిస్తుంది. ఈ దేహం క్షణమగురమే అయినప్పటికీ దానివల్లే పరమ పురుషార్థం సాధ్యమవుతుంది. ప్రత్యక్షంగా మోక్షం కన్నా కూడా శ్రేష్టమైన భక్తి యోగం లభిస్తుంది. అంటే నిజమైన భక్తులు భక్తి సుఖం ముందు మోక్షాన్ని సదా తుచ్చంగానే భావిస్తారు. తుకారాం మహారాజు అంటారు, దేవా, నీ మోక్షం ఎంతో దుర్లభమైనా అది నీ వద్దే ఉంచుకో. ఆ మాధురిలో నాకు ఆసక్తి లేదు, నాకు భక్తిపైనే ప్రీతి. వేరే అభంగంలో ఆయన భక్తి కోసం దైవాన్ని నన్ను గర్భవాస సౌఖ్యంలో పడయ్యి అని విన్నపం చేసుకుంటాడు. ఏకనాథ్ మహారాజ్ కూడా ఇలా అంటారు, మళ్ళీ మళ్ళీ పుట్టి పండరిపురాన్ని చూస్తాను. 4 పురుషార్థాలకి పైనుంటుంది ఆ 5వ పురుషార్థం మెట్టు. భక్తి యోగానికి సాటి ఏదీ లేదు. భక్తి తరహా అలౌకికంగా ఉంటుంది. గురుసేవతో కృతార్థులు, అంటే జీవితంలో మనం సాధించవలసింది సాధించడం. గురుసేవతో కృతార్థులైన వారికే దానిలోని మర్మం చక్కగా తెలుస్తుంది. వారే పరమార్థాన్ని ప్రాప్తింపజేసుకుంటారు. గురువు, దేవుడు వీరిలో భేదం చూసేవారు మొత్తం భాగవతమంతా చదివినా భగవంతుణ్ణి చూడలేరు. సంపూర్ణంగా రామాయణాన్ని చదివినా రాముడికి సీత ఏమవుతుందో వారికి తెలియదని తెలుసుకోవాలి. కనుక వేరు అన్న భావంతో చూడడం మానేసి గురువు, దేవుడు ఒకటే అని తెలుసుకోవాలి. దోషరహితమైన గురు సేవ లభిస్తే అప్పుడు విషయాల పట్ల లాలస సమూలంగా నశిస్తుంది. చిత్తం శుద్ధంగా పాపరహితంగా అవుతుంది. పవిత్రము తేజోమయము అయిన ఆత్మస్వరూపం ప్రకటమవుతుంది.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। ఓవెల్ను గుర్తుకు తెచ్చుకుందామంటే గుర్తుకు రావు, కానీ తిరగల ముందు విసరటానికి కూర్చున్నప్పుడు కానీ గుర్తొస్తాయి. అలాగే మనసులో ప్రజల ఇచ్చ కలిగితే అప్పుడు శనగలు తీయటం అనేది బాబా చేతిలో పని. అంతేకాదు, రెప్పపాటులో ఆయన దానికంటే కూడా విలక్షణమైన లీలను చూపగలరు. లోకంలో ప్రసిద్ధమైన కనికకట్టు చేసే గారడివాడు కేవలం కడుపు నింపుకోవటం కోసం ఎముక ముక్క తిప్పి ఆకర్షణతో మోహంలో పడేసే పదార్థాలను సృష్టిస్తాడు. అయితే సాయినాథులు అలౌకికమైన గారడివారు. ఆయన ఆట ఎంత సమర్థవంతమో మనసు కనిపిస్తే ఒక్క క్షణంలో లెక్కలేనన్ని శనగలు తీయగలరాయన. అయితే ఈ కథానుసారం ఏమిటో మనం విచారిద్దాం. పంచ విషయాల్లో దేన్నైనా సరే బాబా లేకుండా సేవించరాదన్న శిక్షణను మనసుకి ఇస్తే అప్పుడు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో ప్రతిసారి సాయి చరణాలే గుర్తొస్తాయి. నియమానుసారము విషయ సేవనం చేయటంపైనే ఉంటుంది లక్ష్యము. శుద్ధ బ్రహ్మము యొక్క సగుణమూర్తి కళ్ళ ఎదుట ఖచ్చితంగా ఉంటుంది. భక్తి, ముక్తి, విరక్తి ఉదయిస్తాయి. పరమశ్రేష్ఠ అవస్థ అంటే మోక్షప్రాప్తి అవుతుంది. అనురాగ కాంతి కిరణాలను మానవాళిపై విసిరే బాబా రూపాన్ని కళ్ళతో చూస్తే సంసారంలోని ఇచ్చ వాసనలు నశించిపోతాయి. ఐహిక సుఖాలు స్పృహ అస్తమించి మనసుకి తృప్తి లభిస్తుంది. ఓవెల్ను గుర్తుకు తెచ్చుకుందామంటే గుర్తుకు రావు, కానీ తిరగల ముందు విసరటానికి కూర్చున్నప్పుడు గుర్తొస్తాయి. అలాగే శనగ గింజలు అంటే శనగల తమాషా చెప్తుంటే సుధాముడి కథ గుర్తొచ్చింది. బలరాముడు, శ్రీకృష్ణుడు, సుధాముడు విద్యాభ్యాసం కోసం గురువు సాందీపని ఆశ్రమంలో ఉన్నప్పుడు కృష్ణ బలరాములు అరణ్యంలోంచి కట్టెలు కొట్టుకురావడం కోసం పంపించారు. గురుపత్ని ఆజ్ఞతో కృష్ణుడు, బలరాముడు అరణ్యానికి బయలుదేరారు. ఆమె వారి వెనుక సుధాముడిని పంపింది. అతనికి గురుపత్ని శనగలిచ్చి అరణ్యంలో తిరుగుతుంటే ఆకలేస్తుంది, అప్పుడు ఈ శనగలు ముగ్గురు తినండి అని చెప్పింది. తర్వాత అరణ్యంలో కృష్ణుడు సుధాముడిని కలిసినప్పుడు అతనితో అన్నా దాహమేస్తుంది అన్నాడు. అయితే సుధాముడు శనగల గురించి మాట్లాడలేదు. పైగా కృష్ణుడితో ఏమన్నాడో వినండి. పరగడుపున అంటే కడుపులో ఆహారం తీసుకోకుండా నీళ్లు త్రాగకూడదు, కొంచెం విశ్రాంతి తీసుకో, అప్పుడు నీళ్లు త్రాగదు గాని అన్నాడు సుధాముడు. ఈ శనగలు తిను అని అనలేదు. తర్వాత కృష్ణుడు సుధాముడి తొడ మీద విశ్రాంతి కోసం ఒరిగాడు. అప్పుడు కృష్ణుడు కళ్ళు మూతలు పట్టడం చూసి సుధాముడు శనగలు తినటం మొదలుపెట్టాడు. అప్పుడు కృష్ణుడు మేలుకుని ఇలా అన్నాడు, అన్నా ఏమిటి తింటున్నావు, ఏమిటి చప్పుడవుతుందే అన్నాడు. సుధాముడు ఇలా సమాధానం ఇచ్చాడు, ఇక్కడ తినటానికి ఏముంది, చలికి పళ్ళు టక్టక్మంటున్నాయి, నోటితో విష్ణు సహస్రనామం కూడా స్పష్టంగా ఉచ్చరించలేకపోతున్నాను. సుధాముడిచ్చిన ఆ సమాధానం విని సర్వానికి సాక్షి అయిన పరాత్పరుడు, సర్వశ్రేష్ఠ పరమాత్ముడు కృష్ణుడు ఇలా అన్నాడు, అవును నిజమే, నాకు కూడా అలాంటి కలే వచ్చింది. ఒకరి వస్తువు మరొకరు తింటుంటే అతన్ని మొదటివాడు ఏమిటి తింటున్నావు అని అడిగాడు. దానికి అతను సమాధానం ఇచ్చాడు, తినటానికి ఏముంది, మట్టి. దానికి వాగ్దేవత తదాస్తు అంది. అరే, ఇది స్వప్నమే కదా అన్నా, నన్ను వదిలేసి నీవెప్పుడు ఏమీ తినవు కదా, ఏం తింటున్నావు అన్న ప్రశ్న కూడా నేను స్వప్నంలో ఉండే అడిగాను. పూర్వాశ్రమంలో సుధాముడికి కృష్ణుడి లీల తెలిసి ఉంటే అతని వల్ల ఈ పొరపాటు జరిగి ఉండేది కాదు. దాని పరిణామాన్ని అనుభవించవలసి ఉండేది కాదు. ఆ పరిణామం మాత్రం సాధారణమైందా ఏమిటి?
18 విశ్వాల్లో అత్యంత దారిద్ర్యాన్ని అతడు అనుభవించవలసి వచ్చింది. కనుక ఒంటరిగా తినేవారు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. సాక్షాత్తు కృష్ణ పరమాత్మకి స్నేహితుడైన సుధామణి లాంటి భక్తుడు నీతిని కొంచెం ప్రక్కకి తప్పడం వల్ల, అంటే సదాచార నియమాన్ని కొద్ది ప్రమాణంలో ఉల్లంఘించడం వల్ల అతని సంసారంలో తీవ్రమైన దెబ్బ తిన్నాడు. కానీ అదే సుధాముడు ఆ తర్వాత తన భార్య కృష్ణార్జితంతో లభించిన పిడికిడు అటుకులను కృష్ణుడికి ప్రేమతో అర్పించడంతో కృష్ణుడు ప్రసన్న చిత్తుడై అతన్ని ఐశ్వర్యంతో తృప్తిపరిచాడు. సరే, ఇప్పుడు బోధన కలిగించే మరో విషయాన్ని చెప్తాను. మొదట అది పరిహాసం వల్ల కలిగే ఆనందంతో సుఖాన్ని ఇస్తుంది. తర్వాత చివరగా అది ముఖ్యంగా ఉపదేశాన్ని ఇస్తుంది. కొందరికి పారమార్థక ఉపదేశం ఇష్టమవుతుంది. కొందరికి తర్కం యొక్క యుక్తివాదాన్ని ఇష్టపడతారు. అయితే కొందరికి హాస్య పరిహాసాలు బాగుంటాయి. మొత్తానికి అందరికీ ఆనందంలో మునగలు వేయాలన్న కోరిక ఉంటుంది. ఈ విషయంలో కూడా ఒక హాస్యమే ఉంది. ఒక వ్యక్తి మొండి పట్టు పట్టారు. దాంతో సాయి దర్బార్లో ఒక పోట్లాట జరిగింది. అయితే ఏ రకమైన కళంకము అంటకుండా అది సమసిపోయింది. ఈ కథ కూడా గొప్ప రసభరితమైనది. శ్రోతలు గొప్ప ఆనందంలో ముంచేస్తుంది. భక్తులు ఒకరితో ఒకరు కలహించుకుంటుంటే హాస్యరసము నవరసాల్లో 5వ రసము ఉత్పన్నమవుతుంది. భక్తుడు దామోదర్ ఘనశ్యామ్ ఇంటి పేరు బాపరే. కానీ అన్నా చెంచనీకరు అనే పేరు ప్రచారంలో ఉండేది. అతనికి బాబా మీద అపరిమితమైన ప్రేమ. అతని స్వభావము కలహపూరితంగా, కఠినంగా, మొరటుగా ఉండేది. అతను ఎవరినీ లెక్క చేసేవాడు కాదు. అది యోగ్యమే కానీ అయోగ్యం కానీ అతను స్పష్టంగా, బహాటంగా, ఏమాత్రము మొహమాటం లేకుండా నిక్కచ్చిగా మాట్లాడేవాడు. దాని పరిణామము హితకరమైనదా అహితకరమైనదా అని పట్టించుకునేవాడు కాదు. అన్న స్వభావం ఎంత కఠినమో అతనంత సజ్జనుడు, సత్వగుణం కలవాడు. అతని తల మీద గుళ్లతో నిండి పేలేందుకు సిద్ధంగా ఉన్న తుపాకీ ఉందా అన్నట్లుండేది. దాని చెవిలో ప్రేలుడు పదార్థాన్ని పెట్టగానే వెంటనే మంటలు చెలరేగేవి. ఏ పనైనా సరే అతను హడావుడిగా చేస్తుండేవాడు. అందులో వాయిదా వేయటం అనేదే ఉండేది కాదు. ఎవరిని లక్ష్యం చేసేవాడు కాదు. అందరితో నిర్మోహమాటంగా వ్యవహరించేవాడు. ఎప్పుడైనా నిప్పుని చేత్తో పట్టుకోవచ్చునేమో కానీ అన్నా మాత్రం అంతకన్నా ఎక్కువగా మండిపడుతుండేవాడు. అలా ఉన్నప్పటికీ అతని స్వభావం ఎంతో నిష్కపటంగా ఉండేది. అందుకే సాయిబాబాకి అతనంటే ఎంతో ప్రేమ. సరే, అలాగే ఒకరోజు మధ్యాహ్నం మసీదులో కిటకిటలాడే దర్బార్లో బాబా తమ ఎడమ చేతిని కటకటాలపై పెట్టి కూర్చుని ఉన్నారు. బాబా తటస్థంగా కూర్చుని ఉన్నారు. ఎవరికీ తెలియకుండా భక్తుల్లో కలహలాలు రగల్చి వారి అలకలు కోపతాపాలు తీర్చి చివరికి ఇరువైపులా వారికి నచ్చజెప్పి వారిని శాంతింపచేసేవారు బాబా. కొందరు భక్తులు బాబా ప్రక్కటెముకలు నొక్కేవారు. కొందరు ఆయన పాదాలను సుదిమెత్తగా నొక్కేవారు. కొందరు వీపు కడుపు నొక్కుతూ బాబాకి నానా రకాల సేవలు చేస్తుండేవారు. బాబా బాల బ్రహ్మచారి ఉద్ధరేస్కులు మరణ పర్యంతము స్త్రీ సంఘం చేయనని నియమం పెట్టుకున్నా, లేదా మారుతిలాగా వీర్యం ఎన్నడూ స్థలనం కాకుండా నిరంతరము పైన ఉండేటువంటి వారు, శుద్ధాచారం కలవారు, పురుషులను స్త్రీలను అందరినీ సేవ చేయనిచ్చేవారు. అన్న కటకటాల బయట ముందుకు వంగి బాబా ఎడం చేతిని నొక్కుతున్నాడు. కుడివైపు పరిస్థితి ఎలా ఉందో ప్రశాంత చిత్తుతో వినండి. ఇక్కడ బాబా చరణాల్లో అనన్య భక్తి ఉన్న ఒక స్త్రీ ఉంది. ఆమెను బాబా ఆయి అంటే అమ్మ అని పిలిచేవారు. ఇతరులు ఆమెని మావిసి బాయి అంటే పిన్ని అనేవారు. ఆమె అసలు పేరు వేణుబాయి, ఇంటి పేరు కౌజాల్కి. ఆమె సాయి చరణాల్లో చెప్పలేనంత గౌరవభావం ఉండేది. అన్నా వయసు 50 దాటి ఉంటుంది. బోసినోరు. మావిసిబాయి కూడా వయసు పైబడిన ఆవిడే. వీళ్ళిద్దరి మధ్య ఒక గొడవ వచ్చి పడింది. అన్న తన భార్యతో సహా బాబా సేవ చేస్తున్నాడు. మావిసిబాయి వితంతువు. బాబా కడుపుని చంగల క్రింద 2 ప్రక్కల నొక్కుతుంటే ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నిలబెట్టలేక రొప్పుతున్నారు. మావిసిబాయి మనసు నిర్మలమైనది. సాయిబాబా సేవ చేయడానికి ఆమె తన శక్తినంతా ఖర్చు పెడుతుంది.
రెండూ చేతులు కలిపి బాబా కడుపుని ఆమె మర్దన మర్దన చేయసాగింది. వెనుక వీపు నుంచి ముందుకు పొట్ట వరకు బాబాని రెండు చేతులతో పట్టుకొని మజ్జిగ చిలుకుతున్నట్లు ఆమె మర్దన చేయసాగింది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ की శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. వెనక వీపు నుంచి ముందు పొట్ట వరకు బాబాని రెండు చేతులతో పట్టుకుని మజ్జిగ చిలుకుతున్నట్లు ఆ మర్దన చేయసాగింది. బాబా కూడా ఆ ఊ అనటం లేదు. తమకేమీ బాధే లేనట్లు ఉన్నారు. ఆ నొక్కటం కూడా బాబా చాలా విలక్షణ పద్ధతిలో ఉంది. వీపుకి కడుపు అంటుకుపోతుంది. ఇదంతా మావిసిబాయికి బాబా మీదున్న ప్రేమే అయినప్పటికీ చూసేవారి మనసుల్లో మాత్రం, అనగా బాబా శరీరానికి ఏం బాధ కలుగుతుందో అనిపించి దయే కలిగింది. అయితే తమ మీదున్న నిష్కపట ప్రేమను చూసి బాబా కూడా భక్తులు తమను నిరంతరం గుర్తించుకుని వారికి శ్రేయస్సు కలగాలని ఈ అనుపమ సేవను స్వీకరించేవారు. మనకు సత్పురుషుల సహవాసం లభించటానికి మనది ఏమి అంత గొప్ప తపశ్చర్య అని. అయితే సాయియే దీనులను నిస్సంశయంగా ప్రేమించేవారు. ఆయన భక్తులను ఉపేక్షించరు. ఆమె ఆ ఒత్తటంలో ఎంతటి నేర్పు! బాబా కింద పైన కదిలిపోతున్నారు. మావిసిబాయి కూడా అలాగే ఊగిపోతుంది. ఇది నిజంగా అద్భుతమైన సేవా పద్ధతి. అన్నా ముందుకు వంగిపోయినప్పుడు కానీ కదలటం లేదు. ఆ స్త్రీ తన సేవలో ఎంతో లీనమైపోయి ఉంది. అందువల్ల ఆమె ముఖం కిందికి మీదికి కదులుతుంది. అప్పుడేం జరిగిందో చూడండి. సాయి సేవ అనే ఆనందంలో కడుపు మర్దిస్తూ పైకి కిందికి కదులుతున్నప్పుడు ఈ స్త్రీ ముఖం అన్నా ముఖం ఎదురుగా వచ్చింది. సమయం చూసి అసలే గొప్ప హాస్యాస్ఫోరకం గల మావిసిబాయి ఇలా అంది. ఏంటి అన్నా ఈ సరసం? నన్ను ముద్దివ్వమంటున్నావా? తల నెరిసిపోయిన నీకు నన్ను ముద్దు పెట్టుకోవడానికి సిగ్గు అనిపించడం లేదా? మావిసిబాయి అలా అనగానే అన్నా తన చొక్కా చేతిని పైకి మడుచుకుని, నేనెంత ముసలివాణ్ణా? మరీ అంత మూర్ఖుణ్ణి పిచ్చివాణ్ణేనా? నువ్వే మొహంలో మొహం పెట్టి నాతో కయ్యానికి తయారయ్యావు. బాబాకి ఈ ఇద్దరి పట్ల మనసులో ప్రేమ ఉంది. వాళ్ళు తగులాడటం చూసి ఇద్దరినీ శాంతింపచేయటానికి ఆయనకు ఒక మంచి యుక్తి చేశారు. ఆయన ప్రేమగా ఇలా అన్నారు. అరే అన్నా, ఊరికే ఎందుకు అలా గొడవ చేస్తున్నావు? తల్లిని ముద్దు పెట్టుకొనటంలో తప్పేముందిరా? అది విని ఇద్దరూ తన మనసుల్లో సిగ్గుపడ్డారు. పరిహాసపు మాటలు తమ వద్దే ఉండిపోయాయి. ప్రేమపూర్వకమైన హాస్యం ఉవ్వెత్తున ఎగిసింది. పరిహాసం అందరికీ ఇష్టమే. చూడబోతే ఇది చాలా చిన్న విషయం. కానీ మర్మాన్ని తెలుసుకున్న శ్రోతలు దీని మాధురిని రుచి చూస్తారు. అప్పుడు వారికి బాబా అనేక రకాల పద్ధతులలో భక్తులను వారి వారి స్థానాల్లో మౌనంగా ఎలా కూర్చోపెట్టేవారో తెలుస్తుంది. అమ్మకి పిల్లలపై ఉండే ప్రీతి లాంటి ప్రేమ భావన ఈ ఇద్దరిలో ఉంటే ఈ కలహం అసలు పుట్టేది కాదు. క్రోధ భావన కలిగేది కాదు. కొరడాతో కొడితే తీవ్రంగా నవ్వు రావటం, పూలని వర్షిస్తే బాగా ఏడుపు రావటం, మనసులో పెళ్ళుబుకే శోక ఆనంద తరంగాలు మనోకల్పన మీద లేదా తెలివి మీద ఆధారపడి ఉంటాయి. ఆ అనుభవం ఎవరికి రాలేదు? నిజంగా బాబా యుక్తి చాలా గొప్పది. సరైన సమయానికి ఆయన యోగ్యంగా మాట్లాడుతారు. దానివల్ల వినేవాడి మనసు శాంతిస్తుంది. దాని నుండి వాళ్ళు బోధను స్వీకరిస్తారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय. అలాగే ఒకసారి మావిసిబాయి బాబా కడుపు మర్దన చేస్తుంటే ఆ తీవ్రతను చూసి ఓ పరమ భక్తుడి మనసులో కనికరం, దయ, చింత కలిగి అతనిలా అన్నాడు. అమ్మా, దయచూపు. ఇదే నా దేహాన్ని మర్దన చేసే పద్ధతి. హృదయంలో కొద్దిగా దయచూపు. బాబా నరాలు తెగిపోగలవు.
ఈ మాటలు చెవిన పడగానే బాబా తమ చోట్లోంచి లేచి చేత్తో తమ సటకా ఎత్తి దాంతో భూమి మీద గట్టిగా కొట్టారు. బాబా కోపం పట్టరానంతగా అయ్యింది. మండే అగ్ని కణాల్లా మెరిసే ఆయన కళ్ళు గుండ్రంగా తిరుగుతుంటే ఆయన ఎదుట ఎవరు నిలబడగలరు? చీకట్లో మెరిసే మార్జాల నయనాల్లా బాబా కళ్ళు పగటివేళ మెరవసాగాయి. ఆ కళ్ళలోని జ్వాలతో అప్పుడు సకల సృష్టి దగ్ధమైపోతుందన్నట్లయింది. అప్పుడు ఆయన సటకా ఒక కొనని రెండు చేతులతో పట్టుకొని తన కడుపులోకి లోతుగా గుచ్చి రెండవ చివరిని స్తంభానికి ఆనించి స్తంభాన్ని గట్టిగా కౌగిలించుకున్నారు. సటక 1.25 అడుగుల పొడుగుంటుంది. అది పూర్తిగా కడుపులోకి పోయి కడుపు పగిలిపోయి బాబా ప్రాణానికే ముప్పు వస్తుందా అనిపించింది. స్తంభం పూర్తిగా భూమిలోకి ఉంది. అదేం కదులుతుంది? బాబాయే దానికి బాగా దగ్గరగా జరుగుతూ పోయారు. ఆయన స్తంభాన్ని దృఢంగా పట్టుకున్నారు. చూసేవాళ్లు మాత్రం నోళ్లు వెళ్ళబెట్టారు. ఇప్పుడు కడుపు పగిలిపోతుందని ముక్కు మీద వేళ్ళేసుకున్నారు. బాబోయ్, ఎంత అసంభవం ఈ సందర్భం! ఎంత భయంకర సంకటం వచ్చి పడింది! ఈ అనర్థానికేది ఉపాయం అని ఆ ప్రకారంగా లోకులు చింతించసాగారు. ఈ పిన్ని వల్ల ఎంత కష్టం వచ్చి పడింది! కానీ భక్తులకు అధీనంగా ఉండడం బాబా నియమం కదా. ఎప్పుడైనా ఎవరైనా సేవ చేస్తున్నప్పుడు మధ్యలో ఎవరైనా ఆ సేవ అయోగ్యమైనదని అన్నా లేదా సేవ చేసేవారిని ఏమైనా అన్నా బాబాకి ఇష్టముండేది కాదు. ఆ ప్రేమిక భక్తుడి మనసుకి బాబాకి బాధ కలుగురాదని అనిపించి మావిషీబాయికి ఏదో సూచన ఇస్తే దాని పరిణామం ఇలా ఎందుకవ్వాలి? సరే, అప్పుడు దేవుడికి కరుణ కలిగింది. సాయిబాబా మనసులో శాంతి అంకురం తొడిగింది. ఆ భయంకరమైన ఆలోచనను వదిలి ఆయన తమ ఆసనం మీదకొచ్చి కూర్చున్నారు. బాబా మీద ప్రేమ ఉన్న ఆ భక్తులు బాబా కరుకు స్వభావాన్ని చూసి తమని తాము సరిదిద్దుకున్నారు. ముందు ముందు ఎలా వ్యవహరించాలో బాగా నేర్చుకున్నారు. అప్పటి నుంచి సేవ చేసే వారి మార్గానికి అడ్డుపోరాదని, ఎవరి మనసుకి తోచినట్లు వారిని సేవ చెయ్యనివ్వాలని వాళ్ళు నిశ్చయించుకున్నారు. సాయి సమర్థులు స్వయంగా శక్తిమంతులు. సేవ చేసేటప్పుడు ఎవరిని అడ్డు పెట్టాలో, ఎవరిపై కృప చూపి వారిని మనసారా సేవ చేయనివ్వాలో ఆయనకి బాగా తెలుసు. సేవ చేసేవారి గుణ అవగుణాలు ఎందుకు చూడాలి? ఒకరి సేవ సాయిబాబాకి సుఖదాయకమనిపిస్తుంది, మరొకరిని తీవ్ర వేదన కలిగిస్తుంది లేదా బాధిస్తుంది అని అనిపించడం మన బుద్ధి యొక్క భావన తరంగమే కదా. నిజమైన పద్ధతి ఎవరికీ తెలీదు. సరే, ఇప్పుడిక ఈ హాస్య వినోదాలు చాలు. తీసుకునేవారు దీన్నుంచి బోధన తీసుకుంటారు. సాయి కథారుచిని, అది గుబాలించే సుగంధ పరిమళాలను భ్రమర రూప భక్తులు సేవిస్తారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. హేమాడ్ పంతు సాయి చరణాలలో లీనమైనాడు. రాబోయే అధ్యాయం దీనికన్నా శ్రేష్టమైనది. కరుణాసాగరులైన సాయిబాబా భక్త దామోదరుని ఇచ్చ నెరవేరుస్తారు. అది కూడా ఓ గొప్ప చమత్కారం. దామోదర్ సంకటాలతో బాగా బాధపడిపోయాడు. అతన్ని తమ ఎదుటకు పిలిపించుకొని అతని మనసులోని అస్వస్థతను బాబా నివారిస్తారు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని వినోద విలసిత అనే పేరుగల 24వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పమస్తు. శుభం భవతు. ఈ అధ్యాయంలో సాయిబాబా వినోద వృత్తి గురించి 2 అత్యుత్తమ ఉదాహరణలు వచ్చాయి. సాయిబాబా వినోదానికి నిలయం. చిన్నతనం నుంచి ఆయనకి వినోదం లేదా పరిహాసాలంటే చాలా ఇష్టం. హేమాడ్ పంతు మొదట 4 అధ్యాయం
4వ అధ్యాయం 130వ ఓవిలో పరిహాసాలాడే ఆ పిల్లవాడు ఏదో ఓ కథ చెప్పారని చెప్పే ఉన్నారు కదా. ద్వారకామాయిలో మహల్సాపతి, తాత్యా పాటిల్ రాత్రిపూట పడుకోవడానికి వచ్చేవారు. వారితో బాబా ఎప్పుడు ఉత్తుత్తిగా మాట్లాడేవారు. వాళ్ళు ముగ్గురు తమ కాళ్ళను ఒక చోట పెట్టి తలలు 3 వైపులా పెట్టి నిద్రించేవారు. అప్పుడప్పుడు బాబా అకస్మాత్తుగా లేచి ఒకరి పాదాలు మరొకరి ఛాతి మీద, మరొకరి పాదాలు ఇంకొకరి ఛాతి మీద, ఎవరి పాదాల్లో తెచ్చి తమ దేహం మీద పెట్టేవారు. పొద్దున లేవగానే ఇలా ఎవరు చేశారా అని వారిలో వారు అనుకునేవారు. అప్పుడు బాబా పకపక విరగబడి నవ్వేవారు. ఎప్పుడైనా తాత్య గురు పెడితే బాబా లేచి అతన్ని బోర్లా వెల్లికిలా అలా ఇటు అటు తిప్పి అతని తల నొక్కేవారు. తర్వాత మహల్సాపతి సాయం తీసుకొని అతన్ని గట్టిగా పట్టుకొని అతని వీపు కూడా మర్దన చేసేవారు. బాబా తాత్యాలు మామ మేనల్లుల్లా వ్యవహరించేవారు. దానివల్లే తాత్యాతో బాబా కొంటెగా వ్యవహరించేవారు. అతనికి చక్కలి గింతలు పెట్టడం, అతనితో ఉప్పుల కుప్ప ఆడడం, కుస్తీ పట్టడం లాంటి చిలిపి వ్యవహారాలు ఎప్పుడూ ఉండేవి. అదేవిధంగా 36వ అధ్యాయంలో తమ గారాబు భక్తుణ్ణి బాబా బుగ్గగిల్లడం అయితే మనందరికీ తెలిసినదే. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, కథలు చెప్పేటప్పుడు, రోగాలు నయం చేసేటప్పుడు, ఉపదేశం చేస్తున్నప్పుడు కూడా బాబా నిరంతరం దరహాస చంద్రికలు వెదజల్లుతూ పరిహాసాలు చేసేవారు. వారితో ఇలా అనేవారు, సంసారంలో దుఃఖాలు కష్టాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. మనం ఊరికే ఏడుస్తూ మొహం మార్చుకొని చింతాగ్రస్తులమై మరింత దుఃఖాన్ని ఎందుకు కొని తెచ్చుకోవాలి? కించిత్తైనా బాధపడకూడదు, సదా ఆనందభరితంగా ఉండాలి, మరణ పర్యంతము చింత పెట్టుకోరాదు అనేదే బాబా నిత్యము ఇచ్చే ఉపదేశం. బాబా వినోదం నిజంగా అలౌకికమైనది. అభినయంతో పాటు చిలిపిగా మందహాసాలు ఒలికిస్తూ ఆయన ఎంతో యోగ్యమైన పదజాలంతో సందర్భోచితంగా ఎంత చక్కటి వినోదం చేసేవారంటే భక్తులు నవ్వు ఆపుకోలేకపోయేవారు. సామాన్యంగా తమని హాస్యాలు పట్టించడం ఎవరికీ ఇష్టముండదు. కానీ బాబా పరిహాసాలు ప్రేమ తొణికిసలాడుతూ ఏదో రకమైన శిక్షణ ఇచ్చేందుకు ఉద్దేశింపబడడంతో భక్తులకు అవి ఎంతగానో నచ్చేవి. ఈ అధ్యాయంలో హేమాడ్ పంతుని శనగల మీద హాస్యం పట్టించి ఒంటరిగా తినడం మంచిది కాదు అని చెప్పి బాబా ఆయనకే కాదు అక్కడున్న భక్తులందరికీ కూడా ఎంతో గొప్పతనాన్ని నేర్పించారు. విషయాలను అనుభవించాలనే కోరిక ఉన్న వారికి పారమార్థిక లాభం కలగదు. విషయాలపై ఆధిపత్యం వహించిన వారికి పరమార్థం దాసురాలవుతుంది. యదా పంచవతిష్టేనే జ్ఞానాన్ని మనసా సహా అన్న కఠోపనిషత్తు 2వ అధ్యాయంలోని 3వ మంత్రాన్ని బాబా ఈ వినోద నిమిత్తంతో ఇంకా బాగా ముద్రింపజేశారు. అలాగే అన్నా చించినీకర్, మౌసీభాయిల కలహాన్ని బాబా తల్లిని ముద్దు పెట్టుకోవడం అనుచితమని ఎందుకనుకుంటున్నావు అని పరిహాసంగా మాట్లాడి అందరినీ నవ్వించి తొలగించారు. నిజంగా బాబా యుక్తి చాలా గొప్పది. సరిగ్గా సమయానికి తగ్గట్లు ఆయన మాట్లాడుతారు. దానివల్ల వినేవాడి మనసుపై శాంతి జల్లు కురుస్తుంది. దాని నుంచి వారు బోధను స్వీకరిస్తారు. సారాంశం, బాబా వినోదం శ్రోతలకు కేవలం మనోరంజకంగా ఉండడమే కాక దానిలో అందరికీ హితకరమైన బోధ ఉండేది. కనుక బాబా నుంచి అనుభవాలను పొందిన భక్తులు ఆయన మాటలను కేవలం వినోదమని వదిలేయకుండా వారి మనసుకి ఇలా నిశ్చయం కలిగేది, సాయిబాబా వాణిలో వినోదం ఉండని ఉండకపోని అది ఎప్పుడు వ్యర్థమవదు. బాబా మాట్లాడే ప్రతి ఒక్క అక్షరంలోనూ అర్థమనే భాండారమే ఉంటుంది. అధ్యాయం 60 ఓవి 20. 25వ అధ్యాయం భక్త అభిష్ట సంపాదనం. భక్తులకు వారి మనోవాంఛితాలను శ్రేయస్సును ప్రాప్తింపచేయడం. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీత శ్రీ రామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం, కరుణామృత సాగరులైన
సాయి మహారాజు సాక్షాత్తు పరమేశ్వరుడి అవతారమే, పరబ్రహ్మే అయిన ఆయన మహాయోగీశ్వరులు. ఆయనకి నా సాష్టాంగ నమస్కారాలు. ఓ సంతల లామా, ఓ మంగళధామ, ఆత్మారామ, సాయినాథ మీకు జయకారాలు. ఓ భక్త విశ్రామ, పూర్ణకామ, సాయి సమర్థ మీకు నమస్కారం. గడిచిన అధ్యాయంలో సాయిబాబా హాస్య వినోదాలు వర్ణించబడ్డాయి. భక్తుల భావ పరిషంగంలో ఉండే సాయి భక్తులపై సదా ఆనంద అమృతాన్ని అలవోకగా వర్షించేవారు. ఆయన మూర్తీభవించిన కారుణ్యమే. భక్తులు మాత్రం గుండెల నిండా అనన్యంగా భక్తి భావాన్ని శ్రద్ధను పెట్టుకుని ఉండాలి అంతే. ఇక వారు కోరుకున్న వస్తువులకి కొరత అనేది కలలో కూడా ఉండదు. సద్గురువు అంటే స్వయంగా నేనే అని శ్రీకృష్ణుడు ఉద్ధవునికి భాగవతంలో చెప్పే ఉన్నారు. ఆయన మీద విశ్వాసం పెట్టుకోవడాన్నే అనన్య భక్తి అంటారు. శ్రీ సాయి చరిత్ర వ్రాయాలని నా మనసులో ఓ కోరిక కలిగింది. సాయియే అత్యద్భుతంగా శ్రవణానందకరమైన లీలలను నా చేత వ్రాయింపజేసి నన్ను నిశ్చితంగా ఉంచారు. అలాగే అర్హత లేకపోయినా, శాస్త్రజ్ఞానంలో నైపుణ్యం లేకపోయినా, పామరునైన నాకు స్ఫూర్తిని కలిగించారు. తమ భక్తులకు ప్రబోధించడానికి నా చేత ఈ గ్రంథాన్ని వ్రాయించారు. లీలలను సేకరించి పెట్టు అని నా లాంటి అజ్ఞానానికి ఆజ్ఞ లభించినప్పుడే నా మందబుద్ధికి ధైర్యము, జ్ఞానము అనే సంపద కలిగింది. ఉత్తమ గుణాలతో అలరారే సాయి తమ భక్తులను ఉద్ధరించడానికి తమ కథలను తామే స్వీకరింపచేస్తారని అప్పుడే నాకు ధైర్యం వచ్చింది. అలా కాకపోతే మరి ఈ వాణితో లీలలను వ్రాయగలిగే సాహసం నేను చేయగలిగేవాణ్ణా? ఈ చరితామృత రసవాహిని అంటే మహాత్ముల చరణ ప్రసాదమనే పాయసమే. ఉడికించిన అన్నంలో పాలు, చక్కెర మొదలైనవి వేసి తయారు చేసిన పరమాన్నం. ఈ సాయి చరిత్ర అంటే భక్తుల కోసం ఏర్పరిచిన సాయి కథలనే అమృతపు చలివేంద్రమే. దాన్ని వారు ఇష్టమొచ్చినంతగా త్రాగి సాయి కృపతో సంసారం అనే బడబానలపు తాపాన్ని నివారించుకోవాలి. ఇది చరిత్ర కాదు. సోమకాంత అంటే చంద్రమణి. దీని మీద చంద్రకిరణాలు పడితే దానికి చెమటలు పోస్తాయని అంటారు. ఇది చరిత్ర కాదు, సోమకాంత మణి. అందులో నుంచి సాయి కథ అనే చంద్ర అమృత నిరంతరం స్రవిస్తూ ఉంటుంది. దప్పికతో వ్యాకులం చెందిన చకోరాలనే భక్తులు దాన్ని మనసారా త్రాగి తృప్తి చెందుతారు గాక. ఇప్పుడు మనసులో ప్రేమను నింపుకున్న శ్రోతలారా, కలియుగంలో ఉత్పన్నమయ్యే దుష్ట వాసనలను నాశనం చేసే సాయి పవిత్ర కథలను సంకోచం పెట్టుకోకుండా ఏకాగ్ర చిత్తంతో వినండి. సాయిబాబా మీద ఒకసారి అనన్య శ్రద్ధ ఏర్పడిందంటే అది ఆ భక్తుల సమస్త అనర్థాలను అంతం చేసి కష్టాల కడలిని దాటించి వారు కోరుకున్న కోరికలను ఈడేస్తుంది. దీనికి సంబంధించిన ఓ కథ ఉంది. అది సాయికి తమ భక్తుల పట్ల గల వాత్సల్యాన్ని దర్శింపజేస్తుంది. దాన్ని శ్రోతలు ఆదరపూర్వకంగా వింటే వారి మనసుల్లో ఆనందం ఆకాశపుటు అంచులు తాకుతుంది. కాబట్టి శ్రోతలారా, ఈ ఉన్నతమైన కథను మనసు పెట్టి వినండి. అప్పుడు గురుమాత ఎంత దయా అమృత సాగరమనే అనుభవంలోకి వస్తుంది. ఈ కథ చాలా చిన్నదే అయినప్పటికీ దీని తాత్పర్యం నుంచి లభించే బోధ వల్ల కథ ఎంతో బాగుంటుంది. ఓ క్షణం పాటు శ్రద్ధ పెట్టండి. అప్పుడు మీ సంకటాలన్నీ టక్కున పక్కకి తప్పుకుంటాయి. సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. అహ్మద్ నగర్లో దాము అన్న అనే పేరు గల ఓ గాజుల వ్యాపారి ధనంతోనూ సుఖంతోనూ అలరాడేవాడు. అతనికి సాయి చరణాల పట్ల ఎంతో ఆసక్తి కలిగింది. ఆ శ్రేష్ఠ భక్తుని కథ వింటే శ్రోతలకు ఆనందం కలుగుతుంది. సాయిబాబాకి భక్తులను రక్షించే విషయంలో ఉన్న తత్పరత ప్రత్యక్షంగా కనిపిస్తుంది.
ప్రతి సంవత్సరము జరిగే శ్రీరామనవమి ఉత్సవ సమయంలో 2 అతి పెద్ద కొత్త జెండాలను షిరిడి గ్రామంలో ఊరేగిస్తారు. ఇది లోకంలో అందరికీ తెలుసు. అందులో ఒకటి నానాసాహెబ్ నిమోన్కర్దైతే రెండవది దాము అన్నాది. అలా ఎన్నో సంవత్సరాలుగా భక్తితోనూ ప్రేమతోనూ పెట్టుకున్న నియమం ఆగకుండా నడుస్తోంది. దాము అన్నాకి 2 భార్యలు, కానీ సంతతి మాత్రం లేదు. తరువాత శ్రీ సాయిబాబా ఆశీస్సులతో వారికి పుత్రులు కలిగారు. ఆ పుత్రుడి నిమిత్తం దాము అన్న శ్రీరామనవమి ఉత్సవానికి జెండాలు సమర్పిస్తానని మొక్కుకున్నాడు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము జెండాల ఊరేగింపు జరగడం ప్రారంభమైంది. ఆ ఊరేగింపుకి ఏర్పాట్లన్నీ కోండీబా అనే వడ్రంగి ఇంట్లో జరిగేవి. అక్కడ నుంచి వాద్య ఘోషతో ఆ జెండాలు గ్రామంలో ఊరేగిస్తారు. అప్పుడు పొడుగైన ఆ జెండాలు మసీదు ఇరువైపులా కట్టేవారు. ఆ ప్రకారంగా గొప్ప సమారంభంతో ఆ ఉత్తమ మహోత్సవం ప్రతి సంవత్సరము జరుగుతోంది. అలాగే అక్కడికి వచ్చే ఫకీర్లకి భిక్షగాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి దాము షావుకారు శ్రీరామనవమిని నియమంగా చేసేవాడు. ఆ దాము అన్న కథను శ్రోతల కోసం వర్ణిస్తాను. దాన్ని శ్రద్ధగా వింటే శ్రీ సాయిబాబా సామర్థ్యం వారికి తెలుస్తుంది. బొంబాయిలో ఉన్న దాము అన్న మిత్రుడు అతనికో లేఖ రాశాడు. మనం బాహాటంగా స్పష్టంగా 2 లక్షల లాభం కలిగే అతి లాభకరమైన వ్యాపారం చేద్దాము. మనమిద్దరం అందులో భాగస్థులుగా ఉందాము. మనమిద్దరం చెరొక 1,00,000 సంపాదించుకుందాము. వెంటనే ఉత్తరం రాయి. ఈ వ్యాపారం ఎంతో నిఖాసైంది. ఈ విషయంలో ఎలాంటి భయమూ అవసరం లేదు. ఈసారి ప్రత్తి కొందాము. వెంటనే దాని ధర పెరుగుతుంది. సరైన సమయంలో క్రయ విక్రయాలు చేయకపోతే ఆ తర్వాత మనం పశ్చాత్తాపపడవలసి వస్తుంది. ఆ అవకాశాన్ని ఊరికే పోనీయకూడదని అన్నా మనసుకు ఆతృత కలిగింది. అతనికి ఆ మిత్రుడిపై మంచి విశ్వాసం ఉంది. కానీ నిశ్చితమైన ఆలోచన లేకపోవడం వల్ల వ్యాపారం చెయ్యాలా వద్దా అని అన్నా మనసుకి చింత పట్టుకుంది. దేవా, ఇదేమవుతుంది, ఎలా అవుతుంది? అదే అతని మనసులో సంశయం. దాము అన్న సాయి గురువుకి శిష్యుడు. అతను బాబాకిలా ఉత్తరం రాశాడు. మాకు స్వతంత్ర బుద్ధి లేదు. మీరే మాకు రక్షకులు. నాకు ఈ వ్యాపారం చేయాలనిపిస్తుంది. కానీ దీనితో నాకు లాభం కలుగుతుందో నష్టం కలుగుతుందో దయచేసి చెప్పండి. లేక మాధవరావుకి పంపించి దానిలో మాధవరావుని ఇలా అడిగాడు. దీన్ని బాబాకు చదివి వినిపించి ఆయన ఆజ్ఞ ఏమిటో నాకు తెలియచెప్పండి. నాకైతే ఈ వ్యాపారం బాగున్నట్లనిపిస్తోంది. మర్నాడు మధ్యాహ్నం 3-3:30 గంటల మధ్య ఆ పత్రం మాధవరావు చేతిలో పడింది. అతను దాన్ని మసీదుకి తీసుకెళ్లి బాబా చరణాలపై పెట్టాడు. అప్పుడు బాబా, ఏంటి శ్యామ, ఎందుకా హడావిడి, ఎందుకీ కాగితం పాదాలపై పెట్టావు అని అడిగారు. శ్యామ, బాబా, నగర్లో ఉండే దాము షావుకారు మిమ్మల్నేదో అడగాలనుకుంటున్నాడు అన్నాడు. బాబా, ఏమిటి, ఏం రాశాడు, ఏం పథకం వేస్తున్నాడు? అతను ఆకాశాన్ని అందుకోవాలని చూస్తున్నట్లు నాకు కనిపిస్తోంది. దైవం ఇచ్చినది అతనికి చాలినట్లు లేదు. సరే అతని ఉత్తరం చదువు అన్నారు. శ్యామ ఇలా అన్నాడు. బాబా, ఇది నిజంగా దాము అన్న అక్షరాల మీరన్నట్లే రాశాడు. దేవా, మీరు ఇక్కడ హాయిగా కూర్చుంటారు. అక్కడ భక్తులకు అశాంతిని రేకెత్తిస్తారు. వారి మనసుకి ఏదైనా సందిగ్ధత కలిగితే వారిని మీ పాదాల వద్దకు లాక్కుంటారు. కొందరిని స్వయంగా లాగుతారు. కొందరికి లేఖ రాయిస్తారు. వచ్చిన లేఖలోని అంశాలను మొదటే చెప్తారు. అలాంటప్పుడు ఇక లేఖ మాత్రం ఎందుకు చదవడం? బాబా ఇలా అన్నారు. అరే శ్యామ, చదువు, నా మాటలు పట్టించుకోకు. నేనైతే ఇలాగే ఉంటాను. నా మనసుకి ఏది తోస్తే అది మీతో ఊరకే అంటాను. అప్పుడు మాధవరావు లేఖను చదవసాగాడు.
బాబా దాన్ని శ్రద్ధగా విన్నారు. విన్న తర్వాత బాబా దయగా ఇలా అన్నారు, ఈ షావుకారు బుద్ధి చలించింది. ఈ లేఖ ఈ లేఖకిచ్చే సమయంలో అతడికిలా చెప్పు, నీ ఇంట్లో ఏం తక్కువైంది? మనకి సగం రొట్టె చాలు. లక్షల వెనుక పడకు. దాము అన్న తన లేఖకి సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు. ఉత్తరం రాగానే అతను దాన్ని చదవసాగాడు. అతనికి మనసు విరిగిపోయింది. అతని మనోరథం అనే కోట కుప్పకూలింది. ఆశ అనే వృక్షం సమూలంగా పెకిలించబడింది. ఇప్పుడు 1,00,000 సంపాదించి 1/2 వడ్డీకిస్తే ఎంతో గొప్ప లక్షాధికారి అయి ఆనందంగా అహ్మద్నగర్లో ఉందాం అని మనసులో అనుకున్న భావాలన్నీ అక్కడికక్కడే అణగారిపోయాయి. దాము అన్నాని నిరాశ ఆవరించింది. అతను మనసులో ఇలా అనుకున్నాడు, బాబా ఇలా ఎందుకు చేశారు? తను ఆయనకి ఉత్తరం రాయటమే పొరపాటైంది. నన్ను నేనే నష్టపరుచుకున్నాను. చూస్తూ చూస్తూ ముందున్న కంచాన్ని కాలుతో తన్నేసుకున్నాను. సరే, ఈ ఉత్తరంలో దాము అన్నాకి మాధవరావు ఇలా కూడా సూచించాడు. అదేంటంటే, చెవులతో విన్నదానికి కళ్ళతో చూసిన దానికి తేడా ఉంటుంది అని. మాధవరావు ఇచ్చిన ఈ సూచనని చదివి దాము షావుకారికి ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళడం మంచిదనిపించింది. ఏమో తెలీదు, అందులో కూడా నాకు శ్రేయస్సు ఉంటుందేమో, ఒకవేళ ఆయన అనుమతిస్తారేమో అని మనసులో అనుకుని అన్నా షిరిడీకి వచ్చాడు. బాబాకి సాష్టాంగం చేసి ఆయన దగ్గరికెళ్ళి కూర్చున్నాడు. మెల్లమెల్లగా ఆయన పాదాలు నొక్కసాగాడు. కానీ బాబాని నోరు తెరిచి అడగడానికి ధైర్యం చాలలేదు. ఇంతలో అతని మనసుకి బాబాకి ఆ లాభంలో కొంత భాగాన్నివ్వాలి అన్న ఆలోచన తట్టింది. అతను మనసులో ఇలా అనుకున్నాడు, సాయినాథ, ఈ వ్యవహారంలో నాకు మీరు సాయపడితే లాభంలో కొంత భాగం మీకు నేను సమర్పిస్తాను అని ఈ ప్రకారంగా మనసులో ఆలోచించుకొని దాము అన్న ఓ క్షణం పాటు సాయి చరణాలపై మస్తకాన్ని పెట్టాడు. సంకల్ప వికల్పాలు కలగటం అనేది మనసుకుండే విశిష్ట లక్షణం. మనసులో దాము అన్న సందిగ్ధత కొనసాగుతోంది. భక్తులు మనసులో అనేక కల్పనలు చేస్తారు. కానీ వారికి తమకు నిజమైన లాభం ఎక్కడుందో తెలీదు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలను తమ కనుసన్నల్లో ఉంచుకునే గురువుకే భక్తుల శ్రేయస్సు ఎందులో ఉందో తెలుస్తుంది. తమ మనస్సులోని ఆలోచనలను ఎంత రహస్యంగా ఉంచుకున్నా సర్వాంతర్యామి సాయి మహారాజు ఆ మనసులోని ఆలోచనలను తెలుసుకుంటారు. ఎవరైనా తమ మనసులోని ఆలోచనని సాయి చరణాలకు ప్రేమతో నివేదించి పూర్ణ విశ్వాసంతో అది చేయడానికి యోగ్యమైన పద్ధతిని చెప్పమని విన్నపం చేస్తే అప్పుడు సాయిబాబా వారికి యోగ్యమైన మార్గాన్ని చూపిస్తారు. ఆయన భక్తులందరికీ ఈ విషయం బాగా తెలుసు. తనని అనన్యంగా శరణు వచ్చిన వారి సంకటాలను ఆయన దూరం చేస్తారు. గురువే నిజమైన తల్లి తండ్రి. అనేక జన్మలుగా పాలించి మనలను రక్షించే ఆయనే శ్రీ విష్ణువు, శంకరుడు, బ్రహ్మ కూడా. సర్వము చేసేవాడు, చేయించేవాడు ఆయనొక్కరే. పసిపిల్లలు రుచికరమైన ఆహారం అడిగితే తల్లి వాళ్ళకి చిన్నపిల్లలతో వేప మొదలైన ఎన్నో రకాల చేదు మందులను అరగదీసి తాగించే బాలకాడు అను పేరుగల చేదు మందును తాగిస్తుంది. పిల్లలు కాళ్ళు చేతులు గిలగిలా కొట్టుకొని ఏడ్చినప్పటికీ తల్లి ప్రేమతో చేసుకునే నిర్ణయం ఎంతో దృఢంగా ఉంటుంది. ఎందుకంటే మందుల చేదు సరైన వేళకి మంచి గుణాన్ని ఇస్తుంది. అయితే ఆ పిల్లలకు ఆ గుణాల గురించి ఏమి తెలుస్తుంది? ఏ విషయాన్నైనా గుర్తు పెట్టుకోవడం అనేది అమ్మకే తెలుస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరద్ బాబూజీ కీ జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ की జై। పసిపిల్లలు రుచికరమైన ఆహారం అన్న తమని భాగస్థుడిగా పెట్టుకుంటానన్నప్పటికీ బాబా ఆ మోహంలో ఎలా పడతారు? భక్తులను ఆయన ప్రేమించేది భక్తుల నుంచి తమకు ఏదైనా ప్రాప్తిస్తుందేమో అన్న కోరికతో కాదు, తమ భక్తుల శ్రేయస్సు కోసం ఆయన సదా తత్పరులై ఉంటారు. సంపదని బంగారాన్ని మట్టితో సమానంగా చూసే వారికి భాగస్వామ్యపు విలువెంత? కేవలం దీనజనులను ఉద్ధరించడానికి ఈ మహానుభావులు జగత్తులో అవతరిస్తారు. యమ నియమాలు, ఇంద్రియాలు, మనసు వీటి సంయమనం కోసం చేసే అష్టాంగ యోగాల్లోని మొదటి 2 అంగాలు శమ ధమాలు. మనసు ఇంద్రియాలను నిగ్రహించడం కోసం సాధనా చతుష్టయం అనే షట్ సంపత్తుల్లో మొదటి 2 కృత్యాలు. వీటితో కలిసి మాయామత్సరం అనే కొందరిపైన కోపగించటం, కొందరిని ప్రేమించటం, దోషం లేకుండా కేవలం ఇతరులపై కృప చూపడానికే జీవించి ఉండేవారే సత్పురుషులు. దాము అన్న ఈ భాగస్వామ్యం గురించి తన మనసులోనే గుప్తంగా ఉంచుకున్నాడు. అయితే దాని గురించి బాబా బాహాటంగా ఏం చెప్పారో అది శ్రోతలు ఆదరంగా వినాలి. జీవుల మనసుల్లోని కోరికలు, అలాగే వారి వర్తమాన భూత భవిష్య కాలాల్లోని సంఘటనలు అరచేతిలో ఉసిరికాయలాగా బాబాకి సంపూర్ణంగా తెలుసు. తమ భక్తుల భవిష్యత్తు గురించి తెలిసిన బాబా వాళ్ళని సరియైన సమయంలో ఎలా మేల్కొల్పుతారో వినండి. ఆపన్ భువా కషాత్ నాహి, నేను మాత్రం ఎందులోనూ లేను అని అంటూ తనకి ఆ వ్యవహారం నచ్చలేదని ప్రేమతో బాబా సూచన ఇచ్చారు. దాము అన్న మనసులో సిగ్గుపడ్డాడు. బాబా అన్న ఈ మాటలు విని అతనికి విషయం అర్థమైపోయింది. మనసులోని నిర్ణయాన్ని వదిలేసి అతను తలంచుకొని అలా కూర్చుండిపోయాడు. తరువాత అతని మనసులో బియ్యం, గోధుమల ధాన్యంతో ఇంకేదైనా వ్యాపారం చేయాలి అని మరో ఆలోచన వచ్చింది. దానికి బాబా ఇచ్చిన సమాధానం వినండి. రూపాయికి 5 సేర్ల చొప్పున తీసుకొని 7 సేర్ల చొప్పున అమ్మవలసి వస్తుంది. బాబా మాటలు విని అన్న మనసులో సిగ్గుపడ్డాడు. సాయి దృష్టిలో పడకుండా ఎక్కడా ఏదీ జరగదు. పైన కింద ఇటు అటు అంతా ఆయనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ దాము అన్న మిత్రుడు దీర్ఘంగా ఆలోచనలో పడ్డాడు. ఏం చేయాలో అతనికి తోచలేదు. అన్నా నుంచి జాబు కూడా రాలేదు. ఇంతలో దాము షావుకారు అతనికి ఉత్తరం రాసి జరిగిన విషయమంతా చెప్పాడు. అది చదువుకున్న ఆ మిత్రుడికి ఎంతో ఆశ్చర్యం అనిపించింది. అతను మనసులో ఇలా అనుకున్నాడు, విధి విలాసం ఎంత విచిత్రం. వ్యాపారం చేసే అవకాశం నడుచుకుంటూ వస్తే ఇతను స్వయంగా ఎందుకు ఆలోచించలేకపోయాడు? ఇతనికి ఫకీరు పిచ్చి ఎందుకు పట్టింది? ఉత్తి పుణ్యానికి లాభాన్ని పోగొట్టుకుంటున్నాడు. దైవం ఇస్తుంటే కర్మ తీసుకెళ్తుంది. బుద్ధి కర్మానుసారిణి. నిఖార్సైన వ్యాపారం ఉన్న చోట మధ్యలో ఈ ఫకీరు అడ్డంగా దాపురించాడేమిటి? పని పాట లేకుండా పిచ్చివాడిలా ఇంటింటికి పోయి బిచ్చమడిగి కడుపు నింపుకునేవాళ్ళు ఇంతకన్నా ఏం చెప్పగలరు? సరే, దాము అన్న మొహం మీద రాసిపెట్టి ఉండకపోవడం వల్లే అతనికి ఇలాంటి బుద్ధి పుట్టింది. ఇప్పుడు నేను మరో భాగస్వామిని చూసుకోవాలి. యద్భావి వినతత్ భావి చేన్న తథా న్యాథ. జరగవలసి లేకపోతే అది జరగనే జరగదు. జరగవలసినది జరిగి తీరుతుంది. అది మరోలా జరగదు. సరే, ఈ ప్రకారంగా దాము అన్న హాయిగా ఉండిపోయాడు. కర్మఫలం దేహం మీద పడవలసి ఉన్నవారెవరో ఆ మిత్రుడికి భాగస్వామి అయ్యారు. వాళ్ళు సంకటాల్లో పడ్డారు. ఆ తరువాత వస్తువుల ధర పెరుగుతుందా తగ్గుతుందా అన్నదాన్ని అంచనా వేసి చేసే ఒక ప్రమాదకరమైన వ్యాపారం ఆ సట్టా చేశారు. కానీ అతని రోజులు తిరగబడ్డాయి.
అతనికి దురదృష్టం ఈడ్చి మొహం మీద కొట్టింది. బాగా నష్టపోయాడు. ఆ ఫకీరు దండం అతన్ని దెబ్బతీసింది. దా మన దాము అన్న ఎంతో అదృష్టవంతుడు, తెలివిగలవాడు. అతని అతని సా సాయి నిజంగా అము అతని సాయి నిజంగా అమూల్య ముత్యం. ఆయనకి తమ భక్తులపై ఎంత దయ. నేను మిత్రుణ్ణి, దాము అన్న నాతో వ్యాపారం చేసి ఉంటే బాగా మోసపోయేవాడు. ఆ ఫకీరు మాటను అనుసరించి పాపం అతను తప్పించుకున్నాడు. నిజంగా అతనికి ఎంత శ్రద్ధ. అతని పిచ్చిని నేను పరిహసించాను. నా తెలివి అనే గర్వం వ్యర్థమైంది. నాకు అనుభవం కలిగింది. ఆ ఫకీరుని నేను ఊరికే నిందించాను. అలా చేయకుండా నేను కూడా ఆయన మాట వింటే నన్ను నన్ను కూడా ఆయన సమయానికి మేల్కొల్పి ఉంటే ఈ మోసం జరిగేది కాదు. ఇప్పుడు మరో సంగతి చెప్పి దాము అన్న వృత్తాంతాన్ని ముగిస్తాను. ఈ సంగతి విన్న శ్రోతల చిత్తాలకు ఆనందం కలుగుతుంది, బాబాపై ఆసక్తి కలుగుతుంది. ఓసారి ఏం జరిగిందంటే, గోవా నుంచి ఓ పార్సిల్ వచ్చింది. అందులో ఎవరో రాళే అనే పేరు గల ఒక రెవెన్యూ అధికారి మేలి రకమైన మామిడి పండ్లు పంపించాడు. బాబా పాదాలకు అర్పించమని మాధవరావు పేరు మీద పంపబడిన ఆ పార్సిల్ని కోపర్గాంలో తీసుకొని అతను షిరిడీ వచ్చాడు. మసీదులో బాబా ఎదుట దాన్ని విప్పినప్పుడు అందులో అందమైన మామిడి పండ్లు ప్రత్యక్షమైనాయి. మధురమైన సువాసనలను గుబాళించే ఆ మామిడి పండ్లు 300కు పైగా ఉన్నాయి. బాబా వాటిని చూసి మాధవరావుకిచ్చారు. మాధవరావు దానిలో నుంచి 4 మామిడి పండ్లు కొలంబేలో పెట్టాడు. మిగిలినవి తనతో పాటు తీసుకెళ్ళాడు. మామిడి పండ్లు కొలంబేలో పెట్టగానే బాబా తమ నోటితో ఏమన్నారో వినండి. ఈ మామిడి పండ్లు దాము అన్నా కోసం, వాటిని అక్కడే పడి ఉండనియండి. 2 గంటల తరువాత దాము అన్న పూజా సామగ్రి తీసుకొని మసీదుకు వచ్చాడు. ఇంతకు ముందు జరిగిన విషయం అతనికి ఏమీ తెలీదు. బాబా గట్టిగా ఇలా అన్నారు, ఈ మామిడి పండ్లు దామ్యావి, మనవి కావు. మనకవి తినాలని ఉన్న ఇతరుల వస్తువు మనమెందుకు తినాలి? ఎవరి మామిడి పండ్లు వాళ్లే తినాలి. ఇవి ఎవరి మామిడి పండ్లు వాళ్లే తినాలి, తిని చావాలి. అవి బాబా ప్రసాదమన్న భావనతో అన్నా వాటిని సహజంగానే స్వీకరించాడు. అది ఏదో అశుభ సూచకమని భయపడనక్కర్లేదని అన్నాకి తెలుసు. తరువాత పూజ పూర్తి చేసి అన్నా వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చి ఇలా అడిగాడు, ఈ పండ్లను ఎవరికివ్వాలో నాకు తెలియడం లేదు. పెద్ద భార్యకా, చిన్న భార్యకా? బాబా ఇలా అన్నారు, చిన్న భార్యకివ్వు. ఆమెకు 8 మంది పిల్లలు పుడతారు. 4 మగపిల్లలు, 4 ఆడపిల్లలు. ఈ మామిడి పండ్ల లీలతో జన్మిస్తారు. పుత్ర సంతానం లేకపోతే దానికోసం ఎంతగానో ప్రయత్నించాలి. సాధు సత్పురుషులను సేవించాలి. వారి కృపా ఆశీస్సులను పొందాలన్న పిచ్చి ఉండేది అన్నాకి. అలా సాధు సత్పురుషులను పూజించేవాడు అలాగే గ్రహాల సానుకూల్యతను ప్రాప్తింపజేసుకోవాలని జ్యోతిష్య శాస్త్రంపై ఇష్టంతో దాన్ని నేర్చుకొని స్వయంగా తాను జ్యోతిష్యుడైనాడు. నుదుటి మీద సంతాన రేఖ లేదు. ఇదే జ్యోతిష్య శాస్త్రం యొక్క అంతిమ నిర్ణయం. అది అన్నాకి తెలుసు. కనుక అతను నిరాశతో ఉండిపోయాడు. కానీ సాయిబాబా ప్రసన్నులై తమ నోటి నుంచి ఈ వాగ్దానపూర్వకమైన శబ్దాలు వినిపించి అతనిలో మళ్ళీ ఆశలు చిగురింపజేశారు. సరే, తరువాత కొద్ది కాలానికి బాబా అక్షరాలు సఫలమయ్యాయి. సత్పురుషుల ప్రసాదమనే మామిడి పూత నుంచి సంతతి అనే పండ్లు చక్కగా పండాయి. బాబా అన్నట్లే జరిగింది. దాము అన్నాకి తన జ్యోతిష్యం అబద్ధమని తేలిపోయింది. సాయి మాటలు అమోఘమని నిశ్చయమూ అయింది. ఆయన మాటల ప్రకారం అతనికి పిల్లలు కలిగారు. సరే, ఈ బాబా మాటలు ఆయన దేహదారులుగా ఉన్నప్పటివి. కానీ తరువాత దేహత్యాగానంతరం కూడా తమ వాణి మహిమను స్వయంగా ఆయన నిశ్చయంగా చెప్పారు. నేను ఒకవేళ మరణించినా నా మాటలు ప్రమాణంగా తీసుకోండి. నా ఎముకలు నా సమాధి నుంచి మీకు ధైర్యాన్నిస్తాయి. నేనేమిటి, నా సమాధి కూడా మీతో మాట్లాడుతుంది.
దానికి అనన్యంగా శరణు వెళ్ళే వారితోనే అది ఉంటుంది. నేను మీ కంటికి కనిపించనని మీరు చింతపడవద్దు. నా ఎముకలు మాట్లాడడాన్ని, మీకు కబుర్లు చెప్పడాన్ని మీరు వింటారు. నన్ను మాత్రం మీరు స్మరించండి. అంతఃకరణలో నాపై విశ్వాసం పెట్టండి. నిరీచ్ఛతో నన్ను భజించండి. అప్పుడు మీకు శ్రేయస్సు కలుగుతుంది. బాబా అన్నాడు, భక్తుల కోరికలను నెరవేర్చే కల్పవృక్షము సర్వశక్తిమంతులు అయిన సాయి సద్గురు మీ నుంచి ప్రసరించే దయామృతాన్ని నేను యాచిస్తున్నాను. ఈ హేమాడ్పంతికి మీ చరణాలతో వియోగం కలుగనివ్వకండి. భక్తజనులపై కరుణ చూపే గురువర్య, మమ్మల్ని రక్షించడానికి పరుగున రండి. మమ్మల్ని ఆవతలి తీరానికి చేర్చండి. ఈ జగత్తులో కొంచెం కూడా విశ్రాంతి కలగడం లేదు. జనన మరణాల పరిభ్రమణ ముగించండి. మనకిష్టమొచ్చినట్లు వ్యవహరిస్తూ సంసారంలో విషయాల గురించే ఆలోచించే మమ్మల్ని ఈ విషయ భోగాల నుంచి వెనక్కి మరల్చండి. మా వృత్తిని అంతర్ముఖం చేయండి. ఈ సంసార సాగరంలో మేము అలల్లాగా అటు ఇటు చెలిస్తున్నాం. సమయానికి చేయందించి ఈ సంసారాన్ని నుంచి మమ్మల్ని విడిపించండి. ఇంద్రియాలు విశృంఖలతతో స్వచ్ఛందంగా బయటికెళ్ళి నీతి బాహ్యంగా ప్రవర్తించటం పట్ల ప్రవృత్తమై ఉన్నాయి. అనియంత్రితతో ప్రవహించే ఆ నదికి ఆనకట్ట వేయండి. ఇంద్రియ సమూహాన్ని వెనక్కి తిప్పండి. ఇంద్రియాలు అంతర్ముఖం కానంత వరకు ఆత్మదర్శనం కలగదు. ఆత్మదర్శనం అవ్వకపోతే అత్యుత్తమ సుఖం ఎక్కడ నుంచి వస్తుంది? జన్మే వ్యర్థమైపోతుంది. భార్య, పుత్రులు, మిత్రులు వీరెవరూ చివరికి తోడురారు. మీరొక్కరే చివరి సుఖాన్ని లేదా మోక్షాన్ని ఇచ్చే ఆత్మబంధువు. ఓ సాయి మహారాజా, కర్మల పాశాలను దించేసి ఒక్కసారిగా మమ్మల్ని దుఃఖరహితులుగా చేయండి. మీ కృపాబలంతో ఈ దీన దుఃఖితులను ఉద్ధరించండి. అత్యంత పవిత్రమైన సాయి రాజా, మీ కృపా సామర్థ్యంతో వాదోపవాదాలనే చెడు ప్రవృత్తిని సమూలంగా నశింపజేసి మా నాలుకపై మీ నామాన్ని నర్తించనీయండి. మా మనసులను మీరు ఎలాంటి ప్రేమను ఇవ్వాలంటే దానివల్ల సంకల్ప వికల్పాలు మనసుల్లోకి రానేకూడదు. శరీరము, ఇల్లు వాకిలి వీటి సృహే కలగకూడదు. నేను అనే అహంకారాన్ని సుదూర తీరాలకు పారద్రోలండి. కేవలం మీ నామస్మరణే జరగాలి. ఇతరాలేవి గుర్తుకు రాకూడదు. మనసుని చాంచల్యం సృజించకూడదు. మీరు మిమ్మల్ని కడుపులో పెట్టుకోండి. మా అజ్ఞానమనే అంధకార రాత్రిని అస్తమింపజేసి మీ వాత్సల్యకాంతుల వెల్లువ సుఖంలో మమ్మల్ని అలరారనివ్వండి. అప్పుడిక మాకు కొరతేముంటుంది? మీరు మాచే చరిత్ర అనే అమృతాన్ని మనసారా త్రాగించి మమ్మల్ని తట్టి లేపారు. ఈ పుణ్యకార్యం ఏమైనా చిన్నదా? రాబోయే అధ్యాయం దీనికన్నా మధురమైనది. వినేవారి కోరిక నెరవేరి వారికి సాయి చరణాల్లో ప్రీతి పెరుగుతుంది. శ్రద్ధ చక్కగా బలపడుతుంది. తమ గురు చరణాలు వదిలేసి షిరిడీ దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు బాబా చరణాలకు నమస్కరించినప్పుడు బాబా అతనికి తమ గురు చరణాల్లో భక్తిని దృఢం చేశారు. అలాగే శ్రీమంతుడైన వ్యక్తి సంకటాల్లో ఉండి తన భార్య, పిల్లవాడితో సహా సాయి దర్శనానికి వచ్చినప్పుడు అతని మనోరథం ఎలా నెరవేరిందో, మూర్ఛజబ్బుతో పీడించబడే అతని పిల్లవాడిని ఆయన తమ కేవల దర్శనంతో రోగం నుంచి ఎలా ముక్తుణ్ణి చేశారో, ఇంతకు ముందు జరిగిన అనుభవాలను ఎలా గుర్తు చేశారో అది వినండి. హేమాడ్ పంతు సాయికి శరణుజొచ్చి శ్రోతలకు ఆధారపూర్వకంగా ఇలా విన్నపం చేస్తున్నాడు. సాయి కథను వినడం వల్ల ఆసక్తి పెట్టుకోండి. చెవులను సార్థకం చేసుకోండి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్పంతి రచించిన శ్రీ సాయి సమర్థుల సచ్చరిత్రలోని భక్త అభీష్ట సంపాదన అనే పేరు గల 25వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई बाबा.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो खाली जमाना मैंने गमाया। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।